హాయ్! హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను పెట్టే కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్ మీకెలా అనిపిస్తున్నాయో నాకు కమెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్ కావాలో నాకు షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు కోడిగుడ్డు, రొయ్యల కూర నా స్టైల్‌లో ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఈ కర్రీ స్పెషల్ ఏంటంటే మనం బేసిక్గా నాన్ వెజ్ కర్రీస్లో మసాలా స్పైసెస్ ఎక్కువ వాడతాం. స్పైసెస్ పెద్దగా వాడకుండా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తా. చాలామందికి కోడిగుడ్డు రొయ్యల కూర అంటే చాలా ఇష్టం. ఈ మసాలా స్పైసెస్ ఎక్కువ వేయటం వల్ల తినడానికి ఇబ్బంది పడతారు. అలా ఇబ్బంది పడే వాళ్ళందరూ ఈ కోడిగుడ్డు రొయ్యల కూరని ఎంజాయ్ చేయొచ్చు. మరి లేట్ చేయకుండా కర్రీ స్టార్ట్ చేసేద్దాం. కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యలలో పసుపు, కారం, ఉప్పు వేసి మ్యాగ్నేట్ చేయాలి. ఇలా మ్యాగ్నేట్ చేసిన రొయ్యలను 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు రొయ్యలను ఇక్కడ చూపించిన విధంగా వాటర్ లేకుండా కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఉడికించాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఎగ్స్ను కూడా ఉడకబెట్టుకోవాలి. ఉడుకుతున్నప్పుడు చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే ఎగ్స్ విడిపోకుండా తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని చిన్న ఎగ్స్ వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. చాలామందికి ఎగ్ వేపడం రాక లైట్గా వేపించి తీసేస్తారు. అలా తీయకుండా ఎగ్స్ వేసిన వెంటనే పసుపు వేసి ఎగ్స్ వేగే వరకు కూడా ఇలా కదుపుతూ ఉండాలి. ఎగ్స్ వేగే వరకు వేపడం వల్ల కింద అంటుకోకుండా విడిపోకుండా ఉంటాయి. ఈ కర్రీలోనే కాదు చాలా కర్రీస్లో మనం ఎగ్స్ని మెయిన్గా వాడతాము. ఎగ్స్ ఇలా వేపడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. వేగే వరకు ఆపకుండా కదపటం వల్ల ఇంత మంచిగా ఎగ్ కుక్ అవుతుంది. బాగా వేపిన ఎగ్ చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఎగ్స్ వేయించి తీసిన తర్వాత వేయించి తీసిన ఆయిల్లోనే పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించి తర్వాత ఆనియన్స్ కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కర్రీకి ఎంత వీలైతే అంత సన్నగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. రొయ్యల కూరకి ఎప్పుడు కూడా ఆనియన్స్ చూసుకుని వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కూర తీపిదనం వచ్చేస్తుంది. ఆనియన్స్ ఇలా వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టిన రొయ్యలను కూడా వేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను మీకోసం. ఈ ఫ్రాన్స్ కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కన్ఫామ్గా పాటించవలసింది. ప్రాన్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా కడిగేసి ఆనియన్స్లో వేయకూడదు. ఎన్ని మసాలాలు వేసినా కానీ ఎంత ఆయిల్ వేసినా కానీ అంతగా టేస్ట్ అనిపించదు. ప్రాన్స్ కర్రీ ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా ఎలా ప్రిపేర్ చేసుకున్నా కానీ ప్రాన్స్ కడిగిన తర్వాత వాటర్ లేకుండా చెక్ చేసుకుని ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకుని వేయించుకుని మాత్రమే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. అలా చేసుకుంటే అసలు మసాలా స్పైసెస్ కూడా ఏమీ అవసరం ఉండదు. నేనైతే ఈ కర్రీలో అసలు ధనియా పౌడర్ కూడా యాడ్ చేయలేదు. మీకు ఈ టిప్ కోసం తెలిస్తే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి మీకు తెలుసా లేదా అని. ఆనియన్స్, రొయ్యలు వేగిన తర్వాత సరిపడే ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఫ్రై చేసిన ఎగ్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. వేయించిన ఎగ్స్ కర్రీలోనే కాకుండా రసం, సాంబార్, పప్పు వండుకునేటప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటాయి ఈ ఎగ్స్. కంపల్సరీ నేను చెప్పినట్టు ఎగ్ ఇలా ఫ్రై చేసి చూడండి. ఎగ్ అసలు టేస్ట్ ఏంటన్నది మీకు తెలుస్తుంది. కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం తప్ప ఏమీ యాడ్ చేయలేదు కానీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఎగ్స్, ఫ్రాన్స్ వేయించుకునే విధానంలోనే ఈ కర్రీ టేస్ట్ అంతా దాగి ఉంటుంది. ఎగ్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఉప్పు, కారం పట్టేలాగా ఒక 5 మినిట్స్ కదుపుకొని మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి చెక్ చేసుకుని కొద్దిగా కరివేపాకు యాడ్ చేయాలి. ఈ కర్రీకనే కాదు చాలా కర్రీస్కి నేను ఇలా యాడ్ చేస్తాను. కరివేపాకు ఇలా యాడ్ చేయటం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు 4 లవంగాలు తీసుకుని 4 అంటే 4 లవంగాలు సరిపోతాయి. 4 లవంగాలు కూడా ముక్క చెక్క కింద దంచుకుని ఇలా కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయటం వల్ల మనకి మసాలాలు ఏమీ యాడ్ చేయలేదన్న ఫీలింగ్ ఉండదు. ఎగ్, ఫ్రాన్స్ కర్రీ నీసు వాసన రాదు. మనం వేసింది 4 లవంగాలైనా సరే కర్రీ నుంచి మంచి అరోమా వస్తుంది. లవంగాలు యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ ఉడికించాలి. ఉడికిన తర్వాత ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకుంటే
మన పర్ఫెక్ట్ కోడిగుడ్డు రొయ్యల కూర రెడీ అయిపోయినట్టే. ఇంకా చాలామందికి రొయ్యలు కోడిగుడ్డు కూర అంటే చాలా ఇష్టం. కానీ మసాలాలు ఎక్కువ యాడ్ చేయటం వల్ల కర్రీని అవాయిడ్ చేస్తారు. అలా కాకుండా ఈసారి నుంచి నేను చూపించిన విధంగా రొయ్యలు కోడిగుడ్డు కూర ప్రిపేర్ చేయండి. కడుపు నిండా హాయిగా ఈ కోడిగుడ్డు రొయ్యల కూర హ్యాపీగా తినేయొచ్చు. ఒకసారి చెప్తున్నాను, కర్రీ పర్ఫెక్ట్గా రావాలంటే ఎగ్గు ఫ్రాన్స్ నేను చూపించిన విధంగా వేయించుకుని ఆనియన్స్ ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. మ్యాక్సిమం గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి కర్రీ. చెప్పే చిన్న చిన్న టిప్స్తో మీరు కూడా కర్రీ ప్రిపేర్ చేశారంటే తక్కువ మసాలాలతో పర్ఫెక్ట్ మన కోడిగుడ్డు రొయ్యల కూర రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ కోడిగుడ్డు రొయ్యల కూర ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.